హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు మా ఇంటి ముందరున్న మనీ ప్లాంట్ని మా బాల్కనీకి ఎలా డెకరేట్ చేశాను, క్రియేటివ్గా ఆలోచించి ఎలా చేయగలిగాను అనేది నేను మీకు చూపిస్తాను. ఎవరికైనా ఇంటి ముందర మనీ ప్లాంట్ ఉంటే సమ్మర్లో కవర్ చేసుకోవడానికి ఏ విధంగా చేయొచ్చు, డెకరేషన్ ఎలా చేయొచ్చు, ఉన్న వాటితోటి న్యాచురల్గా కనిపించడానికి, బ్యూటిఫుల్ లుక్ కోసం ఎలా చేయడానికి అనేది చూపిస్తాను. ఆల్రెడీ ఇది అరేంజ్ చేశాక దీనికోసం ఫస్ట్ మనీ ప్లాంట్కి ఉన్న తీగలన్నిటినీ ఫస్ట్ పైదాకా తీసేసుకొని ఫస్ట్ నేను వాటన్నిటినీ ఓపిక్గా సపరేట్ చేశానండి. ఎందుకంటే ఇవి స్టెమ్ అనేటివి చాలా డెలికేట్గా ఉంటాయి. కొంచెం ఓపిక్గా చేసి వాటిని ఈ జేవైర్కి అటాచ్ చేయాలన్నమాట. మధ్యలో రింగ్స్ పెట్టి కొంచెం లెంతీగా ఉంటుందండి మా బాల్కనీ. వాటికి జేవైర్ తోటి లెంతీగా ఉన్న బాల్కనీని కవర్ చేసేసి ఆ జేవైర్కి వీటిని హ్యాంగ్ చేశాను అన్నమాట. కొంచెం ఫస్ట్ వాటిని ఇట్లా క్లమ్జీగా ఉండేవి. ఏవైతే కొన్ని పై వరకు తీగలు రాలేదో వాటిని ఆల్రెడీ పైకి వచ్చిన తీగలకి ఇలా అటాచ్ చేశాను అనమాట. కొంచెం పెద్దగా అయ్యాక డైరెక్ట్గా నేను అప్పుడు జేవైర్కి అటాచ్ చేసి ఇట్లా హ్యాంగ్ అయ్యేలాగా ఉండేలాగా చూస్తానన్నమాట. సో ఇందులోనే ఇక్కడ నేను మీకు చూపిస్తాను. జేవైర్ ఇలాంటిది తీసుకొని నాట్ వేయాలి అండి వీటికి. అప్పుడు మనకి ఊడిపోకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. మనకు గాలి వచ్చినా కూడా అప్పుడు ఏం అవ్వదన్నమాట. హ్యాంగ్ అయ్యేటప్పుడు కూడా గాలికి చాలా బ్రీజీ ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. చూసారా ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఇందులోనే నేను కలకత్తా తమలపాకు అంటారు కదండి, ఆ ప్లాంట్ని కూడా మనీ ప్లాంట్ తోటే పెట్టేశానమాట. సో కొన్ని తీగలు ఈ లీఫ్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది యాక్చువల్గా. సో ఈ లీవ్స్ కూడా పై వరకు కొన్ని అందాయి. రెండింటిని కలిపి నేను పై వరకు హ్యాంగ్ చేశాను. సో ఫైనల్ లుక్ అయితే మేము బయట నుంచి చూస్తే ఇదైతే వచ్చేసిందండి. ఇది మీకు కనిపిస్తుంది కదా మనీ ప్లాంట్. దీని లీవ్స్ యాక్చువల్గా కొంచెం పెద్దగా ఉంటాయి. సపోర్ట్ లేకపోయేసరికి అలా చిన్న చిన్న ఆకుల్లాగా అయ్యాయండి. సపోర్ట్ ఉంటే మాత్రం చాలా పెద్దగా వచ్చేస్తుంది. సో ఫైనల్ లుక్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుందండి. ఇంట్లో నుంచి చూస్తే కూడా ఎలాంటి లుక్ ఉందో కూడా నేను చూపిస్తాను లాస్ట్కి. లాస్ట్ పిక్ అనేది అదే పెట్టానన్నమాట. సో దీని కేరింగ్ ఎలా అంటే కంపల్సరీగా మనీ ప్లాంట్కి వాటర్ అనేది రిక్వైర్డ్ అండి. మినిమం వీక్లీ వన్స్ కంప్లీట్గా ప్రతి లీఫ్ కూడా తడిచేలాగా ఖచ్చితంగా వాటర్ స్ప్రే చేయాలి. సమ్మర్ అయితే అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి పెట్టాలండి. లేకపోతే లీవ్స్ అనేటివి డ్రై అయిపోతాయి ఈజీగా. వీటికి అంతగా ఎండ పడదన్నమాట. సో అందుకని నేను స్ప్రే చేస్తున్నాను కింద వరకు కూడా. నేను ఇట్లా స్ప్రే చేస్తున్నాను, చూసారు కదా. ఇట్లా కంపల్సరీ వాటర్ తోటి స్ప్రే చేయాలి ప్రతి లీఫ్ని. ఇది ఫైనల్ లుక్.